సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఒక పేషెంట్ ఇక్కడికి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటారనేది రివ్యూ ఫౌండర్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జనరల్గా ఒక డయాబెటిక్ పేషెంట్లోనే అతిమూత్ర వ్యాధికి సంబంధించింది మనం చూస్తూ ఉంటాం, అంటే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు. అంటే మాకు తెలిసిన రిలేటివ్ ఒక అతను ఉన్నారు, అతనికి ఆ డయాబెటిక్ అనేది డిటెక్ట్ లేదు, కానీ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం అనేది మేము గమనించాం. బట్ మాకేంటంటే అసలు ఏమై ఉంటుంది అనేది అర్థం కానటువంటి ప్రశ్న. మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ త్రూ కనుక మనం చూస్తే డిటెక్ట్ చేసే అవకాశం ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్, అంటే ఇది అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఉంటుందండి అసలు? సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ చూస్తే మనం ఎక్కువగా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కొంతమందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్కి బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మందికి కానీ చూస్తే ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది వాపు వచ్చే దానివల్ల యూరిన్ పైప్ పైన ప్రెషర్ పడి చాలామందికి ఈ అబ్స్ట్రక్టివ్ యూరినరీ సిమ్టమ్స్, అంటే ఈ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన అవసరము, లేకపోతే రాత్రిలో ఎక్కువసార్లు లేయాల్సిన అవసరము, దార చాలా సన్నగా ఉండడము, లేకపోతే దగ్గర పడ్డము, ఆర్ వచ్చినప్పుడు ఆపుకోలేనితనము, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటామండి. దాదాపు 50 ఏళ్ళ పైన ముగ్గురులో ఒకరికో ఇద్దరికో ఈ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా ఆర్ ఈ ప్రాస్టేట్ వాప్ అనేది రావడం చాలా ఎక్కువ చూస్తుంటాము. ఓకే. సో ఇది వచ్చినప్పుడు ఒక యూరాలజిస్ట్ దగ్గరికి కానీ ఆర్ ఇప్పుడు మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కూడా చూస్తున్నాము. సో వాళ్ళకి వెళ్ళి ఈ చూపించుకున్నప్పుడు ఒక అల్ట్రాసౌండ్ చేపిస్తారు. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా మందికి ప్రాస్టేట్ సైజు చెప్పగలుగుతాము. ఒకవేళ మామూలు ప్రాస్టేట్ సైజు ఒక 20 ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటే ఈ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అనేది డయాగ్నోస్ చేస్తాము. అది చేసిన తర్వాత ఒక యూరిన్ టెస్ట్, ఒక సింపుల్ యూరోఫ్లోమెట్రీ అంటారు. సో యూరిన్ని ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో మనం చేసినప్పుడు ఆ యూరిన్ స్పీడ్ బట్టి కూడా అది దేని వల్ల వచ్చింది, అంటే ఈ ప్రాస్టేట్ వాపు వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే కొంతమందికి బ్లాడర్ డయాబెటిస్ వల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్కి బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కూడా ఈ ఫ్రీక్వెన్సీ అనేది రావచ్చు. సో ఈ యూరోఫ్లోమెట్రీ ప్లస్ ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి దేనివల్ల అనేది డయాగ్నోస్ అవుతుంది. అది అయిన తర్వాత దానికి మందులతో ట్రీట్ చేయాలా, లేకపోతే ఈరోజు ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక నాన్ సర్జికల్ పిన్ హోల్ ప్రొసీజర్ ద్వారా మనము ప్రాస్టేట్ సైజ్ని తగ్గించగలుగుతున్నాము. సో కాళ్ళ నుంచి డైరెక్ట్గా యూరిన్ పైప్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. జనరల్గా సర్జరీస్ చేస్తే యూరిన్ పైప్ నుంచి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో మనం డైరెక్ట్గా కాళ్ళలో రక్తనాళాల ద్వారా ఒక చిన్న పిన్ హోల్ ద్వారానే వెళ్ళి ఇమేజింగ్ వాడి ప్రాస్టేట్కి వెళ్ళే రక్త సరఫరా ఆపేసి దాన్ని సైజ్ తగ్గగలుగుతున్నాం. సో ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేదంటే కొంతమందికి సర్జరీ అవసరం ఉండొచ్చు. సో అది మనము ఒక యూరాలజిస్ట్, ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చూసినప్పుడు కలిసి అది ఏ రైట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి మేము రికమెండ్ చేస్తాము. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చాలా మందికి మగవారికి ఈ ఆప్షన్ అనేది ఒకటి ఉంది అని కూడా తెలియదు. సో అంటే మందులు సర్జరీ మధ్యలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది. కంపేర్ టు సర్జరీ, ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల చాలామంది మగవారు ఇంటర్నేషనల్గా బయట దేశాల్లో కానీ ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్యనే ఒక 85-year-old పేషెంట్, అంటే ఆయనకి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది. 85-year-old పేషెంట్కి దాదాపు 160 grams ప్రాస్టేట్, అంటే ఒక 20 grams ఉండాల్సింది 160 grams అయ్యి ఆయనకి యూరిన్ ఆగిపోయి వెళ్ళలేక ఒక ట్యూబ్ వేయాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ 6 months నుంచి ఆయన ఈ ట్యూబ్ డిపెండెంట్, అంటే ఆ ట్యూబ్ లోపల పెట్టుకొని ఒక బ్యాగ్ పెట్టుకొని ఆయన ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు. సో ఆ ట్యూబ్ వల్ల ఆయన డిప్రెస్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిప్రెస్ అయ్యి, పాపం ఆయన అట్లా చూడలేక, కాకపోతే అట్ ద సేమ్ టైం 85 ఏళ్ళకి సర్జరీకి వెళ్తే ప్రాస్టేట్ సర్జరీ అనేది 160 grams చేయాలంటే దానివల్ల బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావచ్చు, లేదంటే వేరే సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి ఆ ఏజ్లో చాలామంది ఆపరేట్ చేయరు. సో ఆయనకి ఏ ఆప్షన్ లేనప్పుడు
ఇట్లా మన గురించి తెలుసుకొని వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. సో వాళ్ళకి ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ 4 వీక్స్లో ఆ ట్యూబ్ తీసేయగలుగుతున్నాము. సో అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి, ఆర్ కొన్నిసార్లు 1 డే అడ్మిషన్. జనరల్గా 80% ఆఫ్ ద పేషెంట్స్కి మేము డే కేర్గానే చేస్తాము. సో అనస్థీషియా ఉండదు. సో ఆ వయసులో వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ చూస్తే అనస్థీషియా 85 ఏళ్ళకి అలాంటి పేషెంట్స్కి ఇస్తే దానివల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. కొంతమందికి ఈ మనం ఎలాంటి కోతలు ఉండవు కాబట్టి బ్లీడింగ్ రిస్క్స్ కూడా ఉండవు. సో చాలా క్విక్గా రికవర్ అయ్యి ఆయన ఈరోజు మనము 4 వీక్స్లో ట్యూబ్ తీసేయగలుగుతున్నాం. సో ఈజ్ ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్ స్టైల్. నార్మల్ లైఫ్ స్టైల్. సో దిస్ ఈస్ అ అమేజింగ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ దిస్ ప్రొసీజర్.